మధ్య మనస్సు అనేటువంటి స్వరూపం వారధి ఉంది. అంటే ఆ మనస్సు అనేటువంటి స్వరూపం వేదాశక్తి స్వరూపంగా ఉంది. ఆ వేదాశక్తి స్వరూపంగా ఉన్నటువంటి మనస్సు అనేటువంటి స్వరూపం చేత తనలో ఉన్నటువంటి అభౌతికమైనటువంటి ఆత్మస్వరూపం జ్ఞానం చేత తెలియబడుతుంది. అంటే జ్ఞానం మూలం నిజం జగం అనేటువంటి ఆలోచన మనకి తెలిసేస్తుంది. ఈ జగత్తుకు మూలము జ్ఞానము. అంటే ఆ జ్ఞానాన్ని పొంది కలిగితే అర్హత వేదాశక్తి పొందినటువంటి మనస్సుతో కూడినటువంటి భావం ఉంటే ఆ గుణం చేత ఆ యొక్క ఆ వేదాశక్తి చేత మనస్సు అనేటువంటి స్వరూపం చేత ఆ అభౌతికమైనటువంటి ఆత్మస్వరూపం మనకు తెలియబడుతుంది. ఆ అభౌతికమైన ఆత్మస్వరూపం ఇది పంచభూతాత్మకమైనటువంటి శక్తి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మగా తెలియబడుతుంది. అంటే పంచభూతాత్మకమైన శక్తి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మ ఎక్కడ ఉంది, అది ఏ విధంగా ఉంది అన్నట్టు అది అయమాత్మ చెప్పబడుతుంది. అది ఆత్మస్వరూపమైనటువంటి విషయంగా ఉంది. అది దేనికైనా తెలియపరచబడింది అన్నప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ జ్ఞాన స్వరూపంగా ఉన్నాడు బ్రహ్మ అనేటువంటి జ్ఞానం మూలం నిజం. ఈ జగత్తుకు మూలం బ్రహ్మ. ఈ బ్రహ్మ అనేటువంటి స్వరూపం జ్ఞానంగా ఉన్నాడు. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి మన వేదవాదం చెప్పబడింది. అంటే జ్ఞాన స్వరూపంగా అనేటువంటి బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడ నిండి ఉన్నాడు వాడు అని లోతుగా మనం అన్వేషించినట్లయితే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితే నేనేటువంటి స్వరూపంగా తెలియబడుతున్నాడు. ఆ నేనేటువంటి స్వరూపంగా ఉండేటువంటి వాడు జ్ఞాన స్వరూపిగా ఉండేటువంటి రసస్వరూపం పొందినటువంటి ఆత్మస్వరూపము. అంటే రసస్వరూపం పొందినటువంటి ఆత్మస్వరూపమే బ్రహ్మస్వరూపము. అది అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా ఉంటుంది అనేటువంటి స్థాయిని ఆచరిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తిని అధిగమించి మరొక వ్యక్తి మరొక వ్యక్తి ఆ విధంగా ప్రయాణం చేస్తే కానీ చివరికి తెలియబడేటువంటి విషయం, తనలో ఉండేటువంటి లోతైనటువంటి విషయం. అంటే శరీర స్థాయి నుండి మనస్సు అనేటువంటి స్థాయి నుండి ఆత్మ అనేటువంటి స్థాయి, ఆత్మ అనేటువంటి స్థాయి నుండి లోతుగా మనం ప్రయాణం చేసినప్పుడు మనం తెలియబడేవాడు, దాగినటువంటి వాడు, నిండిపోయిన దూరంగా ఉన్నటువంటి వాడు ఎవరు అన్నప్పుడు రసస్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపము. వాడు జ్ఞానం చేత తెలియబడుతున్నాడు. ఆ జ్ఞానం ఆత్మస్వరూపంగా పరిణామం చెంది అది మనస్సు అనేటువంటి వేదాంతతో ఉన్నటువంటి జ్ఞానంగా తెలియబడినప్పుడు ఆ యొక్క శరీరం దాల్చినటువంటి మానవుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క మహత్వమైనటువంటి విషయం మానవులో నిండి ఉన్నటువంటి విషయం నామకర్మస్మి అనేటువంటి యథార్థమైనటువంటి స్థాయిని ప్రారంభించాడు. మరి తనలో నిండినటువంటి ఆ బ్రహ్మస్వరూపానికి ఏ కులం ఉంది, ఏ మతం ఉంది, ఏ వర్ణం ఉంది, ఏమీ లేదు. ఈశ్వరంతో స్వరూపమైనటువంటి తేజస్సు. మరి ఆదిని గంగలకు అడుగు తేజమునక్క దానిలో నాలుగు పుట్టి అని చెప్తున్నాడు. ఆదిలో అంతా కూడా ఉత్కృష్టమైనటువంటి రసస్వరూపమైనటువంటి తేజస్సుగా నిలిచింది. ఆ తేజస్సులోని ఈశ్వర పనులు స్వరూపమైనటువంటి విషయం నిలిచినది. అది సృష్టి కావాలనేటువంటి లాభం ఏర్పడి ఆ లాభం చేత సృష్టి ఏర్పడి ఆ సృష్టి ఏర్పడి పంచభూతాలుగా పరిణామించింది. ఆ పంచభూతాల యొక్క అత్యస్వరూపం ఈ ఈశ్వర ఈ సకలాత్మకమైన జీవస్వరూపంగా 84 లక్షల జీవరాశులు కారణం చేసుకుని ఉత్కృష్టమైనటువంటి జన్మగా మానవ జన్మ వచ్చింది. ఆ మానవ జన్మలో నిండి ఉన్నాడు ఈశ్వరుడు. అంటే ఈ సకలాత్మకమైన జీవరాశులతో కూడా నిండి ఉన్నాడు. ఈ సృష్టి అంతా నిండి ఉన్నాడు ఆ యొక్క భగవత్ స్వరూపం. కానీ మనకి అసలు వేదాశక్తి మనకి అత్యంత ఉత్కృష్టమైనటువంటి వేదాశక్తి మనకి భగవంతుడు మనకు ప్రసాదించినప్పటికీ మనం ఆ యొక్క జ్ఞానాన్ని మనకి మనం మతాల రూపంలో, కులాల రూపంలో, వర్ణాల రూపంలో అనేక రూపాలుగా మనం తలయించుకుంటూ ద్వేషించుకుంటూ మానవ హింసకు మన మానవాళి నాశనానికి మనం మానవాన్ని సృష్టించుకుంటాం. అనేక రకాలైన నష్టాలు మనమే కనిపించుకుంటాం యోగ దృష్టిలో. మరి అన్ని విషయాలను మనం తెలిసినప్పటికీ మనం ఎందుకు ఈ యొక్క మానవాన్ని సృష్టించుకుంటాం? మన నాగరికత రూపంలో, విజ్ఞాన రూపంలో అనేక రకాలు మనం అణుశక్తిని మనం కలుపుతున్నాం. అణుశక్తి ద్వారా అనేక రకాలైన లబ్ధిని పొందుతున్నాం. అణుశక్తి ద్వారా అనేక నష్టాలు కూడా మనం పొందుతున్నాం. మరి ఆ నష్టం తెలుసు, మంచి తెలుసు. మరి తెలిసినప్పటికీ మనం మంచిని ఆశ్రయించడానికి తక్కువ స్థాయిలో మనం ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి తక్కువ కాలాన్ని వెచ్చిస్తున్నాం. దాని గురించి తక్కువ శ్రమ పడుతున్నాము. మరి చెడు విషయం చేయడానికి తక్కువ సమయాన్ని వెచ్చించి ఎక్కువ నష్టాలు కలిగిస్తున్నాం. కొన్ని నష్టాలు కూడా వేదాశక్తితో ముడిపడినటువంటి విషయం. ఆ ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కలిగించి ఆ యొక్క చెడుని గురించి మంచిని కొంచెం సరిపట్టించుకుంటూ మానవాళికి సుఖ సంతోషాలతో శాంతిని, తృప్తిని ప్రసాదిస్తూ
మానవ జీవన విధానంలో ఉత్కృష్టమైనటువంటి ఆ యొక్క ఈశ్వర రజస్వరూపాన్ని తెలుసుకుని తనిఖీ చేసేటువంటి మార్గం వైపు కైలిక చేసేటువంటి తాత్విక సిద్ధాంతం ఆధ్యాత్మిక స్వరూపం చేత తెలియబడుతుంది. ఎక్కడైతే ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి ఆ యొక్క మహత్వమైన పుష్పాలు విరాజిస్తూ ఉంటారో అక్కడ ఆ యొక్క శాంతి, సంతోషం, కృషి అనేటువంటిది ఏర్పడతాయి. కుటుంబ సంతోషం ఏర్పడతాయి. మనంతా కోరుకునేది ఏది అన్నప్పుడు శాంతి కావాలి, ముఖ్యంగా కృషి కావాలి. వీటితో పాటు ఆయుష్ ఆరోగ్యం ఏర్పడుతుంది. వాటితో పాటు సుఖం కావాలి, సంతోషం కావాలి. ఇవన్నీ కూడా మనం కోరుకుంటాం తప్ప ఏ ఒక్కరికి అనారోగ్యం కావాలని, అసంతృప్తి కావాలని, అసంతోషం కావాలని అనేటువంటి ముఖ్యంగా మనం ఏ ఒక్కరు కూడా మనం కోరుకోము. మరి అటువంటి విషయ పరిజ్ఞానం మనకు ఉన్నప్పటికీ మనం ఎందుకు ఆయా విషయాల వైపు మన యొక్క దృష్టి మరల్చబడుతుంది అని దృష్టిస్తున్నప్పుడు ఇది భ్రాంతి అనేటువంటి జనస్వరూపమైనటువంటి శక్తి యొక్క రక్షణ చేత ఆ యొక్క మానవుల్లో అంతర్గతంగా అక్షరవర్గాల రూపంగాను భౌతికంగా భ్రాంతి చెందినటువంటి ఆచార్యమైనటువంటి స్వరూపంగా మనం ఆవరించి మనలో ఉన్నటువంటి శక్తి మనకు తెలియకుండా మరుగున పెట్టేయడం చేత మనం పైకి రాలేకపోతున్నాం. మరి ఆ మరుగున పడినటువంటి ఆ యొక్క స్థితి నుండి మనకి పైకి వేసి మన నిద్రాణం మన యొక్క నిద్ర నుండి కట్టి ఆ భ్రాంతి అనేటువంటి నిద్ర నుండి మనకి కట్టి వేసి మనని జ్ఞానం వైపు పయనింపజేసేటువంటి వారే సద్గురువు. సద్గురువు అనేటువంటి వారు మనకి ఆ యొక్క భ్రాంతి యొక్క ఆశ్రయం నుండి వేసి నిద్ర వారి యొక్క జ్ఞానం వైపు మనకి మనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని తెలియజేస్తున్నారు కనుక వాళ్ళు మన సద్గురువులో అన్నారు. సత్ అన్నప్పుడు మంచి గుణరహితం అనేటువంటి పదార్థంగా ఉండేటువంటి మాత్రమైనటువంటి శక్తిని జ్ఞాన రూపంలో తన యొక్క అనుభవంలో తాను కొన్ని తనిఖీ చేసుకునేటువంటి అనుభవపరమైనటువంటి స్థితిని తన శిష్యునికి ప్రస్తావించగలిగినటువంటి వారే సద్గురువులు చెప్పబడుతున్నారు. అటువంటి సద్గురువులను మనం ఆశ్రయించడం చేత మనలో ఉండేటువంటి జ్ఞాన పుష్పాలు పుష్పించి అవి మంచి సువాసనలు మనకు కలిగిస్తాయి. మరి ఎప్పుడైనా పుష్పంని ఆస్వాదించినప్పుడు మంచి సువాసన కలిగినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది ఆ పుష్పం యొక్క. అదే పుష్పంలో దుర్వాసన కలిగించినట్లయితే అది వెంటనే మనం పరాజం. అంతేగా మంచి పుష్పాలను మనం పొందినట్టు మంచి పుష్పంలో జ్ఞానోదయం మనలో వృద్ధి చెందాలి అన్నట్లయితే మనం ఆ యొక్క జ్ఞాన స్వరూపమైనటువంటి అంశాలను మనం నిత్య దైనందిన జీవితంలో అభ్యాసం చేసేటువంటి అవకాశం అలాగే మనం సద్వినియోగించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇతర కాలంలో కోరుతుందని వడిగముల పట్టగలేమో నేను నారాయణ వికాసము ప్రభాత పురుష వేడికి కాక వైతాన్ని ఏమి పాడుతూ మృగంగా వేడుతున్న వాళ్ళు మీ నేల సాగుతున్న మీరు ఏడికి నేను బ్రహ్మతత్వము. బ్రహ్మతత్వం తెలుసుకోవాలి అంటే భ్రాంతి అనేటువంటి నిద్ర నుండి చేసి మనం ప్రయత్నం చేసినట్లయితేనే సంకల్పం కలిగి ఆ తత్వం అసి తత్వం అసి అది నీవైపు ఏది నీవైపు అనేటువంటి ప్రశ్న మనలో కలిగినప్పుడే ఆ భ్రాంతి అనేటువంటి నిద్ర నుండి మనం లేచినప్పుడే అప్పుడే మనకి జ్ఞానం అనేటువంటి విషయం తెలియబడుతుంది. అంటే అటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి వైతాళికు శత్రువులు మనకి ఆ యొక్క నిద్ర లేని మన కాలం అవుతున్నది. ఈ మానవ రూపంలో అనేటువంటి కాలం చాలా అత్యల్పమైనటువంటిది. అది వారి యొక్క ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆయా కాలం నిర్ణయింపబడుతుంది. ఇంకా మనం ఉన్నటువంటి కాలంలోనే మనం ఆ యొక్క యోగుడికి తత్వాన్ని తెలుసుకోగలిగినట్లయితే మనకి ముక్తి అనేటువంటి స్వరూపం ఏర్పడుతుంది. జీవన్ముక్తి స్వరూపంగా తెలియబడతాం. పోయిన తరం ముక్తి అంటే అవన్నీ తెలియదు. పోయిన తరం ఎవరు పట్టించుకోవడం మనకి స్మశానం వాటికి వస్తే మీరు ఈ కాలంలో చూసినట్లయితే స్మశానాన్ని